ఆదివారం హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. జింబాబ్వే బౌలర్స్ని ఊచకోత కోసి భారీ స్కోరు నమోదు చేసింది. అభిషేక్ శర్మ భీకర సెంచరీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ అద్భుత హాఫ్ సెంచరీ, అలాగే రింకు సింగ్ మెరుపులతో టీమిండియా 20 ఓవర్లో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి టీ20లో అరంగేట్రం చేసిన ఈ యువ ప్లేయర్ డక్అవుట్ అయ్యి వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేశాడు. కానీ నేడు రెండో టీ20లోని సెంచరీతో మరోసారి తన పేరును అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 7 4లు 8 సిక్సర్లను బాదాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్స్గా వచ్చారు. తొలి ఓవర్లో భారత జట్టు 10 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ వేసిన ఓవర్లో రెండో బంతికే అభిషేక్ శర్మ సిక్సర్ కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తన ఖాతాను తెరిచాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ 2 రన్స్ మాత్రమే చేసి రెండో ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కి వచ్చిన రుతురాజ్ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా పరుగులు రాబట్టాడు. ఒకవైపు రుతురాజ్ వికెట్ కాపాడుతూ నెమ్మదిగా ఆడుతుంటే మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం రెచ్చిపోయాడు. 4లు 6లతో పరుగుల వర్షం కురిపించాడు. 14వ ఓవర్లో అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీని కంప్లీట్ చేశాడు. జింబాబ్వేపై సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. అయితే ఆ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. జింబాబ్వే జట్టుపై అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ భారత్ అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ కేఎల్ రాహుల్, మందీప్ సింగ్ల 102 పరుగుల భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టారు. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి 76 బంతుల్లోనే 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అభిషేక్. ఇక జింబాబ్వే భారత్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక 47 బంతుల్లో ఆడిన అభిషేక్ శర్మ 7 4లు 8 సిక్స్లు కొట్టి 100 పరుగులు చేశాడు. ఇక సెంచరీ తర్వాత భారీ షాట్కి ప్రయత్నం చేసి మసగజ్జా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత రింకు సింగ్, రుతురాజ్ రెచ్చిపోయారు. బౌండరీల వర్షం కురిపించారు. ఇక హాఫ్ సెంచరీ చేసిన గైక్వాడ్ 47 బంతుల్లో 11 4లు 1 సిక్స్తో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, రింకు సింగ్ 22 బంతుల్లోనే 5 సిక్స్లు 2 4లతో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దాంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరాబా, మస్గజా తలో వికెట్ తీశారు. ఇక పసికోన మీద పంజా విసిరిన టీమిండియా ఇప్పుడు విజయానికి దగ్గరలో ఉందని చెప్పాలి. 235 రన్స్ టార్గెట్తో జింబాబ్వే బ్యాటింగ్కు దిగనుంది. ఇంత పెద్ద టార్గెట్ని సాధించడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి రెండో మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. కానీ టీమిండియా బౌలర్లు జింబాబ్వేను ఎంత స్కోర్కి కట్టడి చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా టీమిండియా రెండో మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి తమ బ్యాటింగ్ బలం ఏంటో మరోసారి చూపించింది.